తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి పాకిజా అలియాస్ వాసుకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆపన్న హస్తం అందించారు. ఆమె దీనస్థితి తెలిసి చలించిన పవన్ కళ్యాణ్ 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసనమండలిలో ప్రభుత్వ విప్ పి హరిప్రసాద్, పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాకిజాకు అందజేశారు. పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి పాకిజా కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆర్థిక పరిస్థితి గురించి నిన్ననే పవన్ కళ్యాణ్ కార్యాలయానికి తెలియజేశానని, తక్షణం స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. డిప్యూటీ సీఎం గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. నేను పాత కామెడీ యాక్టర్ పాకిజా. మీ అందరికీ, మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు. నేను చాలా కష్టంలో ఉన్నాను. తినటానికి కూడా వీలు లేదు. ఒక తమిళనాడులో ఎవరు నన్ను పట్టించుకోలేదు. తమ్ముడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాను. వెంటనే నాకు ఆర్థిక డబ్బులు 2 లక్షలు సహాయం చేశారు. నాకు చిన్న తమ్ముడు కాలు పట్టుకుంటాను. ఏలేల జన్మానికి తమ్ముడు డిప్యూటీ సీఎంకు మర్చిపోను. నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను, నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను. తమ్ముడు గారికి చాలా పెద్ద గొప్ప మనసు. నేను తమిళనాడులో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య, చిరంజీవి అన్నయ్య, నాగబాబు అన్నయ్య, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను. నేను తిన్న ఆ భోజనం, నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు. సినీ నటి దీనస్థితికి చెల్లించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం ప్రకటించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. లక్ష్మీదుర్గ పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. 90లో పాకిజాగా ఎంతో పేరు దగ్గర సంబంధించిన సినిమాల ద్వారా ఆ హాస్యాన్ని పండించి ఎంతో మంది ప్రేక్షకులకు ఆ నవ్వులు పూయించిన పాకిజా, అలాగే అసలు పేరు వాసుకి, ఆమె దీనస్థితిని ఇటీవల ఆంధ్రజ్యోతిలోను, ఏబిఎన్లో ఆ ప్రసారం ఇటీవల గుంటూరు వచ్చి ఇటు ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఆమె విజయవాడ, గుంటూరులో వచ్చారు. అయితే ఆ సమయంలో ఇతర నేతలు కూడా ముఖ్యమైన మీటింగ్ లో ఉండటంతో కలిసేందుకు అనుమతి దక్కలేదు. దీంతో గుంటూరు బస్ స్టాండ్ లో దీనంగా కూర్చున్న ఆమె ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ప్రతినిధులు పలకరించగా ఆమె ఆవేదన వెలుగుచ్చారు. తనకు ఏదో రూపంలో ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా సాయం అందించాలంటూ కూడా వేడుకుంటూ తన దీనస్థితిని ఆంధ్రజ్యోతి ప్రతినిధులు కూడా వివరించారు. ఇది పెద్ద ఎత్తున కథనం కూడా ఆంధ్రజ్యోతి అలాగే ఏబిఎన్లో రావడంతో దీనిపై చాలా మంది కూడా స్పందించారు. అయితే ఈ విషయం చేస్తున్న పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది కూడా వెంటనే పాకిజా విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే స్పందించి నిన్న ప్రత్యేకంగా పాకిజాని ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయానికి కూడా పిలిపించారు. ఎమ్మెల్సీ హరిప్రసాద్ ద్వారా 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టుగా చెబుతూ ఆమె చేతికి కూడా అందజేశారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి ఆమె ఒకసారి కన్నీటి పర్యంతపోయారు. ఇప్పటి వరకు ఎంతో మంది అడిగినప్పుడు కూడా తాను ఎవరు పట్టించుకోలేదని, చాలా ఊళ్ళు తిరిగినప్పటికీ కూడా ఎవరు సాయం అందించలేదంటూ కూడా ఆమె కన్నీటి పర్యంతమవుతూ పవన్ కళ్యాణ్ నిజంగా ఆయన తన ఎదురు ఉంటే కాళ్ళ మీద పడి దండం పెట్టేవాడిని అని కూడా చాలా మానవీయ కోణంలో ఆమె చెప్పిన వేదనను కూడా వీడియో కూడా విడుదల చేశారు. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన 2 లక్షల సాయం తనకు ఎంతో ఉపకారంగా ఉంటుందని, అదేవిధంగా ప్రస్తుతం తన దేన చూసి ప్రభుత్వం కూడా స్పందించి ఎంతో సాయం చేయాలని కూడా పాకిజా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద గత వారం రోజులుగా ఆమె తిరుగుతున్నప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి 2 లక్షలు ఇవ్వడం మాత్రం తన జీవితంలో మర్చిపోలేనట్టు కూడా చెప్తున్న వైనం ఇప్పుడు సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.